హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం మసాలా వడ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకొని మరొకసారి పిండిలాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న సైజు ఉండల్లాగా తీసుకొని చేతితోనే వడల్లాగా ప్రిపేర్ చేసుకొని నూనెలో వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా గుజ్జు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నూనెంతా పైకి తేలిన తర్వాత 1 కప్పు చింతపండు రసం, అలాగే తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసంతా బాగా మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసంతా ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరుగుతున్న పులుసులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వడలను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పులుసంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye friends. Bye.